పూరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అనిత. అనిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే. హలో అండి. హలో. మీ పేరు? కవిత. కవిత గారు మీరు ఎక్కడి నుంచి? వనస్థలిపురం. ఓకే. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉన్నట్టుంది. సో ఏమవుతారు? అక్క చెల్లి. అక్క చెల్లెళ్ళు. ఎవరు అక్క ఎవరు చెల్లి? తన అక్క నుంచి చెల్లి. ఓకే, అక్క అండ్ చెల్లి. ఓకే, రెడీ ఈ రోజు వంటలు చేయడానికి? రెడీ. ఇద్దరు కూడా రెడీ. సో ముందు యాక్టివ్ గా ఒకసారి రెడీ అంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాం. రెడీ. ఓకే, సో చూసేద్దామా? తెలుసు కదా, దీన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు వంటలు చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే, బీన్స్. వావ్, వెరీ టేస్టీ, హెల్దీ, వండుకోవడానికి కూడా ఈజీ. సో చాలా మందికి బీన్స్ అంటే ఇష్టం కదా, అన్నిట్లో మనం బీన్స్ వేసుకుంటూ ఉంటాం. సో మరి బీన్స్ తో ఈ రోజు మీరు వంటలు చేయాలన్నమాట. బాగా ఆలోచించుకుని మంచి రెసిపీ చెప్పండి. నేను టైమర్ ఆన్ చేస్తాను. సో మీరు ఎంతసేపు టైం తీసుకుంటారో అనేది మీ ఇష్టం. బాగా ఆలోచించుకుని ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళు ఫస్ట్ వంట చేయాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, సో టైం స్టార్ట్ అయింది. కొంచెం ఆలోచించుకోండి బాగా. రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ఏదైనా బీన్స్ తో చేయొచ్చా అనేది ఆలోచించుకుని చెప్తే, ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేయొచ్చు. అనిత గారు అండ్ కవిత గారు ఏం చేయొచ్చు బీన్స్ తో? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? బీన్స్ గ్రేవీ కర్రీ. ఓకే, బీన్స్ గ్రేవీ కర్రీ. సో 47 సెకండ్స్ తీసుకున్నారు, అంటే బాగా ఆలోచించారనమాట. ఓకే కవిత గారు, స్టార్ట్ చేసేద్దాం మరి. రెడీ? రెడీ. ఓకే, బీన్స్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీన్స్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బీన్స్ 1 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, చింతపండు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, బెల్లం కొద్దిగా, తరిగిన టొమాటో 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రెడీ కవిత గారు? స్టార్ట్. ముందుగా ఏం చేసుకుంటారు? ఆయిల్ వేసుకోండి. 6 స్పూన్స్ ఉంటాయి, తీసుకుని వేసుకోండి. ఓకే, ఆయిల్. తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. ఓకే, అవి కొద్దిగా వేగాక కరివేపాకు. కరివేపాకు, నెక్స్ట్ అవి కొద్దిగా వేగాక వెల్లుల్లి ముక్కలు, తర్వాత అల్లం ముక్కలు. అల్లం ముక్కలు చిన్న చిన్నగా చాప్ చేసుకుని వేసారు. వేసాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తారా? ఇప్పుడు పచ్చిమిర్చి, ఓకే, పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక టమాటో, టమాటో ముక్కలు. సో టమాటో ముక్కలు కొంచెం మగ్గాలన్నమాట. కొద్దిగా మగ్గ. అక్కడ ఏదో పేస్ట్ రెడీ చేశారండి, ఆ పేస్ట్ ఎలా చేశారో చెప్తారా? పల్లీలు, నువ్వులు, ధనియాలు వేయించి దాంట్లో కొబ్బరి అండ్ చింతపండు కొద్ది రసం పోసి పేస్ట్ చేసి తయారు చేసుకొని పెట్టాను. ఓకే ఓకే, ఇది ఆ పేస్ట్ అన్నమాట. అవునండి. సో పల్లీలు, ధనియాలు అలాగే నువ్వులు 3 కూడా వేయించేసి దాన్ని పౌడర్ చేసి అందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి అలాగే కాస్త చింతపండు గుజ్జు కలిపి పేస్ట్ చేసి తయారు చేసుకుని పెట్టుకోవాలి. అందులో ఉప్పు ఏమన్నా వేసారా? వేయలేదు. లేదు. సో ముందు ఆ పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి. ఓకే, టమాటాలు మగ్గాయ చూద్దామా? మగ్గాయి.
ఓకే, నెక్స్ట్ అండి దీంట్లో కొద్దిగా కారం, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్. ఓకే, బీన్స్ ఉడకబెట్టి ఉడికించుకున్న బీన్సా? దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను ఓకే, ఉడకబెట్టేటప్పుడు. ఇవి వేసేసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ బీన్స్ లో సాల్ట్ ఉంది కాబట్టి కూరలో సాల్ట్ మనం చూసి వేసుకోవాలి. సో బీన్స్ కూడా వేసేసుకున్నాం. మూత పెట్టుకోవాలా? ఇది ఎంతసేపు ఉండాలండి? ఒక 2-3 మినిట్స్ అవుతే చాలు, సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ పేస్ట్ చేసుకోవాలా? చూద్దాం కవిత గారు. చూద్దాం. ఓకే, సరిపోతుంది కదా? ఈ పేస్ట్ వేసుకో. సో ఇందాక ఎలా తయారు చేసుకోవాలో చెప్పాం కదా ఈ పేస్ట్ని. ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాము. వాటర్ ఏమైనా కావాలా? వాటర్ కొద్దిగా సరిపోతుందా? ఇంకొద్ది చాలు. సూపర్. అది వేసిన తర్వాత మంచి లుక్ వచ్చింది కర్రీకి. కవిత గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నారా? సో వర్కింగ్ అండ్ అలాగే ఇంట్లో కుకింగ్ అన్నమాట. అవునండి, రెండింటిని. సో ఫాస్ట్ గా అయిపోయే వంటలు బాగా చేస్తూ ఉంటారు మీరు? చేస్తాను కొద్దిగా. కొద్దిగానా? ఓకే. ఇంకా ఇందులో ఏం వేసుకోవాలి? దీంట్లో బెల్లం వేసుకోవాలి. కొంచెం తీపి కూడా ఉంటే బాగుంటుంది కదా. చాలా మంది యాక్చువల్లీ ఇలా కర్రీస్ లో లాస్ట్ కి కొంచెం బెల్లం వేస్తారు. కొద్దిగా మసాలా పొడి, గరం మసాలా పౌడర్. గరం మసాలా, బాగా గుమ్గుమలు ఆడిపోతుంది మీ కర్రీ. ఓకే, నెక్స్ట్ అండి కొద్దిగా కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసేనా? చేసి. ఓకే. మళ్ళీ కొత్తిమీర? అంత కొత్తిమీర వేశారు కదా ఆల్రెడీ. ఓకే, అయిపోయిందా? బీన్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. బీన్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీన్స్ గ్రేవీ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, ధనియాలు, నువ్వులు వేయించి ఎండు కొబ్బరి పొడి, చింతపండు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తరువాత కారం, ఉప్పు, ఉడికించిన బీన్స్ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా బెల్లం, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీన్స్ గ్రేవీ కర్రీ రెడీ.